స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం కూడా 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం చుడుతున్నాం. వేస్ట్ ఎనర్జీకి పోతున్నాం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లి మనం ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం గాని అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్ గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని శాటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా అవేర్కి వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ గాని, పంచాయతీస్ గాని అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.